ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మన లక్ష్యం సంతోషంగా ఉండడమే కాదు, అది స్వయంగా ఒక మంచి లక్ష్యమే అయినా అయితే మనం చేసే ప్రతిదానిలోనూ దేవుని మహిమపరచడమే మన లక్ష్యం. వ్యక్తిగతంగా నా ఉద్దేశం విచారకరమైన ముఖం కల క్రిస్టియన్స్ దేవుణ్ణి మహిమ పరచరు. రక్షణకు వాళ్ళు గొప్ప అడ్వర్టైజ్మెంట్ కాదు. కనుక మనం చూడండి, ఆ విధంగా జీవితాలను జీవించి మనం కనిపించే తీరు కూడా మనకున్నది ప్రజలు తమకు కావాలి అనుకునేలా ఉండాలి. కనుక బహుశా దేవుని యొక్క ఆనందం ఏదైతే మన బలము, శాంతో, సహనము, అటువంటి వేరువేరు విషయాలు అవన్నీ విశ్వాసులుగా మనకెంతో ముఖ్యమైనవి. ఒకవేళ దేవుని చేత నిజంగా యూజ్ చేయబడాలనుకుంటే. అందుకనే కీర్తనలు 5:11 చెప్తుంది, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు, కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవుడు మన ఏదో కొంచెంగా తక్కువైంది పొందాలనుకోడు, నిజంగా సంతోషంగా ఉండాలంటాడు. ఎంతో మంచి మూడ్లో ఉండాలని, మన ముఖాన్ని గుర్తించేలా, మనకున్నదేదో వారికి కావాలని లోకం చెప్పగలిగేలా. ఆమేన్. మీకు తెలుసా, చాలా కాలం జీవించిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నిజంగా హద్దుగీత అందరూ కోరుకునేది ఏమిటో తెలుసా? వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటారు. అంటే మీరు బయటకు వెళ్ళి షాపింగ్ చేస్తే ఆ చేయడం అనేది మీకేదో సంతోషాన్ని కలిగించేది చేస్తున్నారు. మనం తింటే సంతోషం కలుగుతుంది. కొన్నిసార్లు అతిగా తింటాం, సంతోషాన్ని ఇస్తుంది. మనం సంబంధాల్లో ఉండాలంటాం, అవి సంతోషాన్ని ఇస్తాయి తెలుసా. అందుకే సంతోషం అనే దాన్ని అందరూ కోరుకుంటారు. అయితే విచారకరం, చాలామంది దాన్ని తప్పైన విధానంలో పొందుతారు. ఇప్పుడు నేను మీకు నెంబర్ 12ని ముందుగా ఇస్తాను. నేను అది నిన్న చెప్పాను. ఈ నెంబర్ 12 అనేది సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం. మీరెన్నడూ సంతోషంగా ఉండలేరు మీరు కానీ నిర్ణయించుకోకపోతే. మీ పరిస్థితులు ఎలా ఉన్నా ఉంటామని. ఆమేన్. మీ పరిస్థితులు ఎలా ఉన్నా సంతోషంగా ఉంటామని నిర్ణయించుకోగలరా? నేను దాని గురించి ఆలోచించలేదే. చూడండి, సంతోషము లేదా నిజమైన దేవుని ఆనందం అనేది ఏం జరుగుతుందో దాని మీద ఆధారపడి ఉండకూడదు. మీరు దానికి వెబ్స్టర్స్ డిక్షనరీలో అర్థాన్ని వెతికినా సరే, కనీసం 1828లో రాసిన ఒరిజినల్ డిక్షనరీలోని ఒకటి చెప్తుంది, సంతోషం అనేది మీకు జరిగిన ఏదో మంచిదాని ఫలం అని. అయితే అది మీకేదో మంచి జరగాలని ఆశించే దాని ఫలం కూడా. నాకు అదే ఇష్టం. ఇప్పుడు నాకు ఏదైనా మంచి ఒకవేళ జరగకపోతున్నా కూడా నరకంలోని ఏ అపవాది నాకేమైనా మంచి జరగకుండా ఆపలేడని ఆశిస్తున్నాను. శత్రువు మీ పరిస్థితులతో గందరగోళం చేయవచ్చునా? అయితే మీ హృదయంతో చేయలేడు. నిరీక్షణతో పూర్తిగాని నిరీక్షణలో ఉండి నిర్ణయించుకుంటే సంతోషంగా ఉండగలరు. కనుక దాన్ని ఈరోజు నేను బహుశా చాలాసార్లు చెప్తాను, సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోండి. మీ పరిస్థితులు మీపై అధికారం చేయనివ్వకండి. అప్పుడు ఆనందాన్ని పొందగలరు. సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోండి. చెప్పండి, నేను సంతోషంగా ఉంటాను. ఇంకొక రోజు కూడా ఏమాత్రం అసంతోషంగా ఉండనని నిర్ణయించుకున్నాను. సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నంబర్ 1 విషయం. నిన్న మనం చెప్పుకున్న నంబర్ 1 విషయం ఏమిటంటే, సంతోషంగా ఉండాలనుకుంటే మీ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో నమ్మాలి. ముఖ్యంగా మీ గురించి మీరు ఎవరన్నది. హద్దుగీత ఏమిటంటే, మీ జీవితాన్ని ఎన్నడూ ఆనందించలేరు మిమ్మల్ని మీరు ఆనందించుకుంటే. కనుక నేను ఆ వివరాలన్నీ మళ్ళీ చెప్పలేను. ఒక్కటి మాత్రం చెప్తాను, మీరంటే మీకు నచ్చకపోతే అప్పుడు మీరు ఆ అభిప్రాయం నుంచి త్వరగా బయటకు వచ్చి మరొక నిర్ణయం తీసుకోవాలి. మిగతా జీవితం అంతా మీతో మీరుంటారు కనుక. అంటే నిజంగా అదేమీ రాకెట్ సైన్స్ కాదు. అది నా జీవితాన్ని మార్చివేసింది. వెళ్ళిన ప్రతి చోట నేను ఉంటానని గుర్తించినప్పుడు. మీ నుంచి మీరు ఎన్నడూ దూరంగా వెళ్ళలేరు ఒక సెకండ్ కూడా. కనుక మీరు ఒకలాంటి శాంతి నియమానికి రావడం మంచిది. వచ్చి ఇలా అంటాం, నేనంటే నాకు ఇష్టం, నా లోపాలన్నిటితోనూ వింతైన వాటితోనూ నేనంటే నాకు ఇష్టం. దేవుడు నన్ను మారుస్తున్నాడు. ఇప్పుడు ఉన్నట్లుగానే వచ్చే ఏడాది నేను ఉండను.
అయితే మారుతున్న క్రమంలో నాతో నేను యుద్ధం చేయను, నేనంటే నాకు ఇష్టం. అందరూ చెప్తారా నేనంటే నాకు ఇష్టం. నిన్న మనం చెప్పుకున్న నంబర్ 2 విషయం ఒక రోజుని ఒక్కసారి జీవించి ఆనందించడం. అదెంతో అర్థవంతమైంది. మనం చెప్పుకున్న 3వ విషయం శాంతంగా ఉండడం. ఇప్పుడు నంబర్ 4 ఈరోజు మాట్లాడాలనుకునే పెద్ద విషయం, సంతోషంగా ఉండాలనుకుంటే మీ జీవితాన్ని ఇచ్చివేయాలని తెలుసుకోవడం. దేవుని ఏర్పాటులో దేన్ని పట్టుకుని వేళ్లాడుతారో దాన్నే చివరికి పోగొట్టుకుంటారు. దేన్నైతే ఇవ్వడానికి ఇష్టపడతారో దాన్ని తిరిగి ఎన్నో రెట్లు హెచ్చించి వడ్డీతో సహా తిరిగి పొందుతారు. దేవునికి ఏమిచ్చినా తిరిగి ఏదో మంచిదాన్ని పొందుతారు. ఆసక్తికరంగా లేదా? దేవునికి మీరు ఏది ఇచ్చినా ఏదో మెరుగైంది తిరిగి పొందుతారు. కనుక మిమ్మల్ని ఇచ్చేసుకుంటే మీరు అనవచ్చు, దేవా ఇదిగో నన్ను తీసుకో, నాతో నువ్వేం కావాలంటే అది చెయ్యి, నీ రాజ్యంలో వాడుకో, ప్రజలకు హెల్ప్ చేయడానికి వాడుకో, ప్రజలకు బ్లెస్సింగ్లా ఉండేలా వాడుకో. ఆ విధంగా మీ జీవితంలో కేవలం ఒక్కసారే ప్రార్థించకండి. ప్రతిరోజు నా జీవితంలో నేను అడుగుతాను, నేను నీకోసం ఏం చేయగలనో చూపించు దేవా. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏం చేయగలనో చూపించు. నేనేమి ఇవ్వగలనో చూపించు, ఎవరిని ప్రోత్సహించగలనో. చూడండి, నేను చాలా కాలం నా ప్రపంచంలో నేనే కేంద్ర బిందువుగా జీవించాను. నేను చెప్పగలను, అదెన్నడూ సంతోషపరచలేదు. స్వార్థపరులు సంతోషంగా ఉండలేరు. ఆమేన్. అది ఒక ట్వీట్. అది సరైన పదమేనా? మనం విషయాలను ట్వీట్ చేస్తామా? అది కరెక్టే, అలా చేస్తాం. నేను అన్నీ మిక్స్ చేస్తా. సంతోషంగా ఉండి స్వార్థంగా ఉండలేరు. మీ జీవితం మీది, దాంతో ఏం చేయాలంటే అది చేయండి. మీ జీవితం అంతా మీరే కేంద్ర బిందువుగా మీ ప్రపంచంలో జీవించవచ్చు. అలాగే అందరి ప్రపంచంలోనూ మీరే కేంద్ర బిందువుగా ఉండాలని నమ్ముతూ అయితే మీరు దుఃఖంలో ఉంటారు. అందుకని నిర్ణయించుకోండి, నా జీవితాన్ని ఇచ్చివేస్తాను, దేవునికి ఇచ్చి ఆయన ఏం చేయాలనుకుంటే అది చేయమని చెప్తాను. మత్తయి 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన దృష్టిలో తాను ఉండకుండా తన్ని తాను మర్చిపోయి తన సొంత ఆసక్తులను మర్చి, ఇప్పుడు తన్ని తాను మర్చిపోవడం అంటే మిమ్మల్ని మీరు కేర్ తీసుకోకూడదని కాదు. దాని అర్థం ఎల్లప్పుడూ మీ మనసులో మిమ్మల్ని ఉంచుకోకూడదు అని. ఆమేన్. ఉదయాన్నే మొట్టమొదటి విషయం లేవుగానే ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఎలా ఉండగలనని ఆలోచించండి. లేదా దేవుని గురించి, మీ గురించి కాకుండా ఏదైనా ఆలోచించండి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. చూడండి, సిలువను ఎత్తుకోవడం గురించి ఎన్నో సంభాషణలు జరిగాయి. తెలుసా, ఇది నా సమస్య ఏమిటంటే నా సిలువను మోయాలి. ఇది నేను మోయాల్సిన సిలువ కాదు. అది బిబ్లికల్ కాదు, నిజంగా కాదు. మనం మోసే సిలువ మనల్ని మనం మరచిపోవడం, మన దృష్టిలో మనం లేకుండా, మన సొంత ఆసక్తులను ఉంచుకోకుండా ఇలా అండో, ఇదిగో దేవా, ఖాళీ పాత్రను నేను, నీతో నన్ను పూర్తిగా నింపు. ఈరోజు నాతో ఏం చేయాలంటే అది నువ్వు చెయ్యి నా ద్వారా. కమోన్, అక్కడ అందరూ గట్టిగా అరుస్తున్నారు. ఆమేన్. ఇప్పుడు ఇంకో విషయం చెప్పగలను. ఒకవేళ మీకు ఆ విధంగా జీవించడం అలవాటు లేకుంటే మీరు కల్చర్ షాక్ నుంచి వెళ్తారు. ఆరంభంలో అది కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మన జీవితపు సింహాసనం మీద ఉండడానికి ఎంతో అలవాటు పడి ఉంటాం. ముందుగా ప్రతిదానిలోనూ మన గురించే ప్రతిదాన్ని ఆలోచిస్తాం. ఆరంభంలో అది కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చచ్చిపోతూ ఉంటాం. మరణం అనేది జరుగుతుంది అక్కడ. అయితే ఈరోజు మీకు నిరూపిస్తాను, నిజంగా జీవించటానికి ముందుగా మీరు మరణించాలి. నేను చెప్పేది భూమిని వదిలి పరమునకు వెళ్ళడం గురించి కాదు, అది జీవితం చివరిలో జరిగేది. అయితే అసలైతే మీకు కానీ నిజమైన జీవితం కావాలంటే, నైపుణ్యం కల జీవితం, ఏ పాయింట్లో మీ జీవితం విలువైందిగా అనిపిస్తుందో, దేనికో అది మ్యాటర్ అయినట్లుగా, అప్పుడు స్వయానికై మీరు మరణించడానికి ఇష్టపడాలి, దాని గురించి సంతోషంగా ఉండడం తెలుసుకోవడానికి. అవును, నేను అనుకున్నంత సంతోషంగా మీరు లేరు. అనుకుంటున్నారు. చూడండి, ఇప్పటికే నేను అనుకున్నది జరగదా? అవును నిజమే. అయితే దాని గురించి సంతోషంగా లేరు. 25వ వచనం, ఎవడైనాను
తిరిగి 24కి వెళ్దాం, ఎందుకంటే ఖచ్చితంగా మీరంతా అర్థం చేసుకోవాలి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన నుంచి దృష్టి మరల్చుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. స్థిరంగా అంటిపెట్టుకుని జీవించడంలో పూర్తిగా నా మాదిరికి కట్టుబడి ఉండి అవసరమైతే మరణంలోనూ తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు కొంతకాలము తన సౌకర్యాన్ని, ఇక్కడ భద్రతను, దాన్ని పోగొట్టుకొను నిత్య జీవమును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు తన సౌకర్యాన్ని, ఇక్కడ భద్రతను నా నిమిత్తము. మనం ఇది చేయం, అది బాగుంటుంది కనుక నిజంగా అది ఇతరుల కొరకు చేయం, దాన్ని ఆయన కోసం చేస్తున్నాం. మళ్ళీ స్పష్టంగా చెప్తాను, మిమ్మల్ని మీరు మర్చిపోవడం, మీ దృష్టిలో మీరు ఉండకుండా ఉండడం, మీ ఆసక్తులను వదులుకోవడం అంటే మీరు చేయాలన్నది చేయకపోవడం కాదు. దాని అర్థం మీకోసం మంచి ప్లాన్ వేసుకోకూడదని కాదు, బయటికి తీసుకుని వెళ్ళకండి. నిజంగా దీని అర్థం మీరు వేరే దేనికోసమో కాకుండా కేవలం మీకోసమే మీరు జీవించకుండా ఉండడం. నేను ప్రజల్ని ప్రోత్సహిస్తాను, తమను తామే కేర్ తీసుకోమని, సమతుల్యంగా ఉండమని, మీరు చేస్తూ మీరు ఆనందించేవి మీకోసం చేయండి అని. అయితే చూడండి, అది పూర్తిగా అంతా మీ గురించే అన్నదానికి వేరైన విషయం. ఆమేన్. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? దేవుని రాజ్యంలో ధన్యమైన తన జీవితాన్ని, లేదా ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమివ్వగలడు దేవుని రాజ్యంలో? కనుక మనం జీవించి ఇవ్వడం గురించి తెలుసుకోవాలని అనుకుంటాను. జీవించి ఇవ్వడం, నేను రోజు లేచి నాకు ఏమిస్తున్నదన్న దాని గురించి అంతా కాదు, ప్రతిదీ దేవుడు నా ద్వారా క్రియ చేయడం గురించే. నిజం చెప్పాలంటే ఏదైనా విలువైంది ఏది నా దగ్గర ఇవ్వడానికి లేదు. నేను కానీ వీలైనంతగా దేవునిదంతా ముందుగా కానీ పొంది నా ద్వారా ఆయన్ని ప్రవహించనివ్వకుంటే. ఆమేన్. నన్ను నమ్మండి, నేను ఏమి ఇవ్వగలను అది మీరు కావాలనుకోరు. అయితే ఈ వారాంతంలో దేవుణ్ణి నా ద్వారా ప్రవహించనివ్వడానికి శ్రేష్టమైంది చేశాను. మీ జీవితంలో ఆయన ఎక్కువగా పొందడానికి మనం కలిసే ప్రతి వ్యక్తికి మనం అదే చేయాలని దేవుడు అంటాడు. ఇప్పుడు యోహాను 12:24-26 అద్భుతమైన వచనాలు నా సందేశంలోని కొంత భాగం దీని నుంచే చేస్తాను, చూడండి. యోహాను 12:24 మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీతో నేను నిశ్చయంగా చెప్పుచున్నా, అప్పుడప్పుడు చర్చిలో పవిత్రంగా అవడం ఓకే. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే, అది ఒక్క గింజే, అది ఎన్నడూ ఫలించదు, కానీ జీవిస్తుంది, అది ఒంటిగానే ఉండును. అయితే అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును, గొప్ప పంటనిచ్చును. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఈ వచనాన్ని తర్వాత మళ్ళీ చదవమని. అయితే ఇక్కడ ఒక ఉదాహరణకు నా బెస్ట్ షాట్ ఉంది. ఇది ఒక జార్జియా పీచ్ గింజ. నా భర్త ఈ ఉదయాన ఎంతో ప్రేమతో పీచిని తిన్నారు. గింజను కడిగి హెయిర్ డ్రయ్యర్తో ఎండబెట్టారు. ఎంతో మంచి ఆయన, నిజంగా చాలా మంచి మనిషి. ఇప్పుడు దీన్ని భూమిలో పాతిపెట్టనంత వరకు ఎప్పుడు ఇదిగో ఇలానే ఉంటుంది. అంత అందంగా కూడా లేదు. కనుక మీరు పాతిపెట్టబడ్డానికి ఇష్టం చూపనంత వరకు చెప్పాలి అంటే ఇప్పుడు ఉన్నదానికంటే ఎప్పటికీ వేరే ఏమీ కాలేరు. అదంతే, వేరే ఏమీ కారు. అయితే మీరు కానీ విత్తనం మీద కొంచెం స్టడీ చేస్తే ఈ గింజను భూమిలో పాతితే ఏమవుతుందో. ముందుగా అది చీకటిలో దాక్కుని ఉంటుంది. మన జీవితంలోని చీకటి సమయాలు మనకు నచ్చవైతే వాటికి మన నుంచి మన బయటి పొరను విరగొట్టే గుణం ఉంటుంది. దేవుడు మనలో ముందే ఉంచిన గొప్ప విషయాలకై మనల్ని బయటకు తెస్తాయి. చూడండి, మీరు తిరిగి జన్మించినప్పుడు దేవుడైన ప్రతిదీ మీలోనికి వస్తుంది. ప్రతిదీ అయినా దేవుని బీజము మీలోనికి వస్తుంది. మీరు కానీ నన్ను దాన్నిలా చెప్పనిస్తే దైవత్వంతో మీరు ప్రెగ్నెంట్ అవుతారు. ఆమేన్.
క్రీస్తు లాంటి దానితోనూ దైవత్వంతోనూ ప్రెగ్నెంట్ అవుతారు. ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం తర్వాత ప్రేమలో ఒకటైనప్పుడు పవిత్రంగా అతని బీజం ఆమె గర్భంలో విత్తబడుతుంది, ఆమె గర్భవతి అవుతుంది. కమాన్, ఆ విత్తనాన్ని పోషించి కేర్ తీసుకుంటే అప్పుడు చివరికి ఆమె జన్మనిస్తుంది. అయితే గుర్తు చేస్తున్నాను, జన్మించడం కూడా బాధతోనే జరుగుతుంది. ఆమేన్ అంటున్నాను అంతే. ఓకే, ఒకవేళ ఈ విత్తనానికి ఫీలింగ్స్ ఉంటే ఒక్క నిమిషం మనం అనుకుందాం దీనికి ఫీలింగ్స్ ఉన్నాయని. ఇది ఒక విత్తనంలా ఉండి ఒకలా ఆనందిస్తుంది. అయితే ఒక్కసారి సడన్గా ఎవరో దేవుడు అనుకుందాం వచ్చి దీన్ని మట్టిలో పాతి పెడతాడు, భూమిలో చీకట్లో ఉండేలా. అక్కడ ఊపిరి ఆడనే ఆడదు, అక్కడంతా వేడిగా ఉంటుంది, భూమి నుంచి ఒత్తిడి ఉంటుంది. అయితే దాని నుంచి వచ్చే వేడికి, భూమిలో పాతిపెట్టబడ్డ ఒత్తిడికి బయటున్న పొరను విరగ్గొడుతుంది. కమాన్ నౌ, మీరు నాతో పాటు స్పిరిచువల్గా ఉండాలి. ఆమేన్. సరే, ఇదిగో నేను సూజీ క్రిస్టియన్ని, నా లోపల ఈ గొప్పవన్నీ ఉన్నాయి. అయితే దేవుడు నాలో ఈ కార్యాన్ని చేయనంత వరకు అది నా లోపలే పాతుకుపోయి ఉంటుంది. ఎవరు ఎన్నడూ నా ద్వారా క్రీస్తుని చూడలేరు. ఎందుకంటే చర్చికి వెళ్తాను, ఇంటికి వెళ్తాను, చర్చికి ఇంటికి, చర్చికి ఇంటికి, నా జీవితంలో ఎన్నడూ ఏది మారదు. కనుక అది భూమిలో ఉండగా ఏమవుతుందంటే ఇది విరిగిపోతుంది. అప్పుడు ఈ చిన్న చిన్న వేరులన్నీ క్రిందకు వెళ్ళి భూమిలో పాతుకుని పోతాయి. కొన్నిసార్లు మనకు అర్థం కాదు ఎందుకని మనకు కొన్ని గొప్ప పనులు జరగడం లేదో అని. మనం దేవుని బిడ్డలమైతే చూడండి, కొంచెం సమయం పడుతుంది వేరుని లోపల పాతుకోవడానికి. ఆమేన్. దేవుని ప్రేమలో వేరుని పాతుకోవడానికి, క్రీస్తులో వేరుని పాతుకోవడం, దేవుని వాక్యంలో వేరుని పాతుకుపోవడం, తర్వాత చివరికి ఈ విత్తనానికి నీరు పోసినప్పుడు అది చాలా హాయిగా ఉంటుంది. దేవుడు వాక్యంతో నీరు పోయడం గురించి మాట్లాడితే. ఆమేన్. ఈ విత్తనానికి నీరు పోసి జాగ్రత్తగా చూస్తూ పోషించినప్పుడు కొంతకాలం తర్వాత ఎవరికి కరెక్ట్ టైం తెలియదు. అయితే కొంతకాలం తర్వాత బుప్ 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 బుప్. ఇంకొంచెం కాలం తర్వాత అంత ఆకర్షణీయంగా లేని ఇదిగో ఇది ఉందే గట్టిగా పనికిరాని విత్తనంలా అది అద్భుతమైన జార్జియా పీచ్ ట్రీలా అవుతుంది. ఇక ఇప్పుడు ఈ పళ్ళను కోసి ప్రపంచం అంతటా పంపించగలం. కమాన్, ఎవరైనా చెప్పేది వింటున్నారా? ప్రపంచం అంతటా ప్రజల ఆనందం, ఆరోగ్యం కోసం ఇది పంపబడుతుంది. కమాన్, దేవునికి స్తుతులు చెప్పండి. ఇంకా చూడండి, ఒక్క నిమిషం తీసుకుని మా టీవీ ప్రేక్షకులతో ప్రేమగా మాట్లాడతాను తెలుసా. ఇక్కడున్న వీళ్ళున్నారే, వాళ్లకు ఉంది నాకు తెలుసు ఒక స్థాయిలో కమిట్మెంట్. లేదంటే వాళ్ళు శనివారం ఉదయం ఇక్కడికి రారు. నాకు తెలియదు మీకు ఎంతగా దేవుని విషయాలు తెలుసో లేదా, దేవుని వాక్యం లేదా నేను ఇప్పుడు చెప్తున్నదంతా ఎంత అర్థం అవుతుందో. అయితే నేను మళ్ళీ స్పష్టం చేస్తున్నాను, మీ జీవితం కానీ అంతా మీ గురించే అయితే, మీరు ఆలోచించేది అంతే అయితే, లేదా మీరు కోరుకున్న దాని గురించే కేర్ తీసుకుంటే, మిగతా అందరూ మీరు కోరుకున్నది ఇవ్వడానికి సేవ్ చేయాలనుకుంటే మీరన్నడూ సంతోషంగా ఉండలేరు. చెప్పేది వినండి, మీరేమనుకుంటారో కావాలని దాన్ని పొందగలరు. అయితే అప్పుడు మీకు తెలుస్తుంది అది సంతోషాన్ని ఇవ్వలేదని. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఇవ్వలేకపోతే మీరు సంతోషంగా ఉండడం అనేది అసాధ్యం. ఆమేన్. నాకు తెలియదు నిజంగా ఎంతమంది క్రైస్తవులు రోజు
ఇటువంటి ప్రార్థనలు చేస్తారా? అయితే చెప్తున్నాను, మనం ఎంతో విచారకరమైన వారం. ఒకవేళ ప్రతి ఉదయం మనం కానీ దేవునికి మనం రక్షణలో ఉండడానికి ఆయన వెంటనే మన కోసం చేయవలసిన 12 విషయాలను చెప్తే, చూడు దేవా, నువ్వు కానీ ఇది చేయకుంటే నేను సంతోషంగా ఉండలేను, నువ్వు కానీ ఫలానా చేయకుంటే ముందుకు సాగలేను, ఒకవేళ ఇంకో రోజు కానీ ఇది ఉంటే సహించాల్సి వస్తే నాకు తెలియదు అసలు అక్కడ ఉండగలనా అని. మన అందరికీ కావాల్సినవి అనుకుంటాయి, మనలోని ప్రతి ఒక్కరికి కావాల్సినవి ఉంటాయి, నాకు కావాల్సినవి ఉంటాయి. అయితే ఏం తెలుసుకున్నానో తెలుసా? మీరు కానీ రాజ్యాన్ని వెతికితే దేవుడు అన్నిటినీ సమకూరుస్తాడు. ఆమేన్. కీర్తనలు 37, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆల్ రైట్, ఇప్పుడు 2 కొరింథీ 8:5 బాయ్, ఇది నాకు ఇష్టం, నిజంగా ఇష్టం. మీలో కొంతమంది ఇప్పటికే కొంచెం ఫ్రీగా ఫీల్ అవ్వడం ఆరంభించారు ఈ ఆలోచనలతోనే. దాన్ని నేను ఈరోజు ఆత్మలో ఫీల్ అవుతున్నానా? అది ఒకలా ఎలా అంటే, వావ్, కమాన్, మీలో కొంతమంది స్వయం కేర్ నుంచి రిటైర్ ఎందుకు కాకూడదు? మనం పెద్ద రిటైర్మెంట్ పార్టీని ఇద్దాం. ఎవరైనా ఇలా అన్నప్పుడు ఎందుకంత సంతోషంగా ఉన్నారని చెప్పని, నా గురించి నేను ఇప్పుడు పట్టించుకోను, నన్ను నేను వదిలేసుకున్నాను, నాతో దేవుడేం చేసుకుంటాడో ఆయన ఇష్టం. నాకేం కావాలో ఆయన ఇస్తే అది మంచిదే, ఒకవేళ ఇవ్వకుంటే అది ఇంకా మంచిది. 2 కొరింథీ 8:5 ఆర్థిక కానుకలను గురించి చెప్తున్నాయి. అయితే ఇది చెప్పేది నాకు ఇష్టం. ఇదియుగాక కేవలం ఇవ్వడానికి కేవలం వాళ్ళ కానుకే కాదు, మొదట ప్రభువునకును దేవుని చిత్తము వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకొండ్రి. ఆయన ఏజెన్సీగా పూర్తిగా తమ వ్యక్తిగత ఆసక్తులను కాకుండా వీలైనంతగా వాళ్ళు ఇచ్చారు. దేవుని చిత్తంతో మార్గదర్శనం చేయబడేలా తమని తాము అప్పగించుకొనిరి. తమని తాము అప్పగించుకున్నారు. పౌలు అన్నాడు, వాళ్ళు కానుకని ఇవ్వడమే కాదు, బుట్టలో కొంత డబ్బుని వేయడమే కాదు, కానీ వాళ్ళు పూర్తిగా తమని తాము అర్పించుకున్నారు. అందువల్ల చర్చిలో మీరు కానుకలు ఇచ్చేప్పుడు కూడా దాన్ని వేయడానికి ముందు ప్రభుతో ఇలా ఎందుకు అనకూడదు? నేను నీకు ఈ చిన్న టోకన్ని ఇస్తున్నాను, నాకు ఇచ్చిన దానిలోని చాలా కొంచెము దేవా, దీన్ని నేను ఇవ్వడానికి ముందు మళ్ళీ స్పష్టం చేయాలనుకుంటున్నాను, నన్ను నీకు ఇస్తున్నాను అని. నేను చెప్పే తర్వాత పాయింట్ అది నెంబర్ 5 అవుతుంది. అదేమిటంటే, సంతోషంగా ఉండాలనుకుంటే ఇతరులకు మీ జీవితంపై అధికారాన్ని ఇవ్వకండి. అవును, నాకు తెలుసు దీని మీద కొంత స్పందన ఉంటుందని. మనం మనంగా ఉండడం, గెలవడం ఎలానో తెలుసుకున్నంత వరకు దాని అర్థం మన మనసుని అనుసరించడం, శరీరాన్ని కాదు మనస్సుని. దాని అర్థం పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించడం. కమాన్, పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని తెలుసుకోనంత వరకు ఎన్నడూ నిజంగా సంతోషంగా ఉండలేం. గలతీ 1:10 పౌలు అన్నాడు, ఇప్పుడు నేను మనుషుల దయని సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయనా? మనుషులను సంతోషపెట్టగోర్చున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. పౌలన్నాడు, క్రీస్తుకు అపస్తులుడనయ్యే ఈ పూర్తి అవకాశాన్ని పోగొట్టుకుని ఉండేవాడిని. మీకు ఇప్పుడే చెప్పగలను, నేను కానీ ప్రజల్ని సంతోషపరచడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా ఈ పరిచర్యలో ఉండేదాన్ని కాదు. ఆశ్చర్యంగా ఉంటుంది మనం మనల్ని దేని నుంచి మోసం చేసుకుంటామో చూస్తే. అయితే మిగతా అందరినీ దేంతో చేస్తామో చూసిన దేవుని వద్ద మిమ్మల్ని నింపడానికి ఏదో ఉందన్న వల్లనే కాదు, కానీ ఆయన మరి ఎవరికో ఏదో తీసుకురావడానికి మిమ్మల్ని యూజ్ చేసుకోవాలంటాడు. నేను తప్పు కాదనుకుంటాను ఇలాగానంటే, ఎక్కువ మంది ప్రజలు తమ అదృష్టపు నింపుదల్ని మిస్ చేస్తారు. ఎందుకంటే ఒక్క విషయం గురించి గ్యారంటీ ఇవ్వబడుతుంది, శత్రువు మీకు వ్యతిరేకంగా తిరస్కార భయాన్ని తీసుకువస్తాడు.
ఒకవేళ ధైర్యంగా మీరు కానీ దేవుణ్ణి అనుసరిస్తే. ఆమేన్. దానియేలు 3వ అధ్యాయాన్ని చూద్దాం. ఏమనగా బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, సంగఫోనీయ వీణ, విపంచిక సకల విధములకు వాద్యధనులు మీకు వినబడినప్పుడు రాజు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగలిపడి నమస్కరించితే మంచిది. అయితే ఒకవేళ మీరు గాని ఆరాధించుకుంటే మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడుదురు. అప్పుడు మిమ్మల్ని రక్షించి కాపాడే దేవుడెవరు? ఇప్పుడు దానియేలు అతని స్నేహితులు షడ్రకు, మేషాకు, అబేద్నెగోలను రాజుగారి సేవ కోసం పిలిపించబడ్డారు. ఎక్కడైతే వాళ్ళు రావాలని అనుకోలేదో అయితే వాళ్ళని అక్కడికి తీసుకువచ్చారు. దీని అంతటి మధ్యలో వాళ్ళింకా దైవికమైన వారిలానే ప్రవర్తించాలని తీర్మానించుకున్నారు. నాకైతే ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఎక్కడైతే ఈరోజు ఉన్నామో దానికి ఖచ్చితంగా వేరే వాళ్ళ ప్రతి తరంలోనే ఎక్కడ ఉంటారో. మీకు విషయం చెప్తాను, ఏమంటే క్రిస్టియన్ని బాధించడం అనేది ఉంది. మీరు గాని జారుకునే క్రైస్తవులైతే, రహస్యం దాగున్న ఆదివారపు ఉదయపు క్రిస్టియన్, అప్పుడు మీరు బాధను తప్పించుకోగలరు. కానీ మీరు గాని ఫుల్ ఆన్ దేవుని విశ్వాసిగా జీవించాలనుకుంటే అప్పుడు ప్రపంచంలో మీకు ఏదో ఒక బాధ ఉంటుంది. కనుక షడ్రకు, మేషాకు, అబేద్నెగోలకు ఈ సందేశం ఇవ్వబడింది. ఇప్పుడు రాజు యొక్క ప్రతిమ ఒకటి ఉంది. అందరూ ఈ ప్రతిమకు నమస్కరించాలి. వాళ్ళకు తెలుసు వాళ్ళ పని చేయలేరని, దేవుని ముందు తప్ప తలవంచరు. కనుక ఇక్కడ భయపెట్టడం జరిగింది. మీరు కానీ తలవంచకపోతే శ్రమ పడవలసి వస్తుంది. ఈ ఒక్క విషయంలో మిమ్మల్ని కాలే అగ్నిగుండంలో పడవేయబడతారు. మనకు కొన్నిసార్లు గ్రూప్ నుంచి బయటకు తోసేయబడతాం. నువ్వంటే మాకు ఇప్పుడు ఇష్టం లేదు, నీ గురించి మాట్లాడుకుంటాం, తెలుసా, బ్లా 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 బ్లా, తెలుసా, బ్లా బ్లా బ్లా. ఎంతమందికి తెలుసు? ఆల్ రైట్. షడ్రకు 16వ వచనం. షడ్రకును, మేషాకును, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందు గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు. అదెంత స్టూపిడ్ అంటే నేను జవాబు కూడా చెప్పను. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దాని అర్థం ఇది కాదు. ఆయన తప్పించగలిగితే, ఒకవేళ సమర్థుడైతే, అయితే నిజంగా దాని అర్థం ఏమిటంటే, ఒకవేళ అదే శ్రేష్టమైనదైతే, దేవుడు చేయాలనుకున్నది అదే అయితే ఆయనే రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినో రాజాన్ని, దేవతలను మేము పూజింపమని నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. అంటే చెప్పాలంటే నువ్వేం చేయాలంటే అది చేసుకో. మేం మాత్రం యేసుని అనుసరిస్తాం. నువ్వేం చేస్తే అది చేసుకో. కానీ నేను మాత్రం నిర్ణయించుకున్నాను. బాయ్ అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము పొందెను, ముఖ కవళికలు మారాయి. ఎవరైనా మిమ్మల్ని అసహ్యంగా చూసారా? ఆ ముగ్గురు విషయంలో ఆయన ముఖము వికారమాయను. కనుక గుండము ఎప్పటికన్నా 7 వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. నాకు అది ఇష్టం. బాయ్, మీ చోట మీరు స్థిరంగా ఉండండి. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే అప్పుడు సమస్యలు ఎక్కువ అవుతాయి. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి ఆ ముగ్గురిని బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో వేయడని ఆజ్ఞ ఇచ్చాను. వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుతున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండం మిక్కిలి వేడిమి గలదైనందున ఆ ముగ్గురిని విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ఈ ముగ్గురు కూడా బంధించబడి గుండంలో పడవేయబడిరి. చెప్పండి, బంధించండి. ఇదెంతో బాగుంది. నాకు తెలియదు బోధించగలనా అని. ఆ ముగ్గురు బంధింపబడిన వారై మండుచున్న ఆ గుండంలో పడిరి. బాయ్, వాళ్ళ షేప్ మారిపోయినట్లు కనిపించారు.
అప్పుడు రాజు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిము కదా అని తన మంత్రులను అడిగాను. రాజా సత్యమే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. 25వ వచనం, అందుకు రాజు, నేను 4 చూచుచున్నాను. ఇప్పుడు ఇక్కడ వస్తుంది. ఆగండి 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 ఆగండి, త్వరగా చెప్పకండి. నేను బంధకములు లేని 4 చూస్తున్నా. ముగ్గురు బంధించి వేయబడ్రి. ఇప్పుడు వాళ్ళతో 4వ మనిషి ఉన్నాడు. రాజు వారిని నాశనం చేయడానికి ఏమనుకున్నాడో వారి జీవితాల నుంచి వారి బంధాలను విడదీయడానికి ఆయన యూజ్ చేశాడు. ఓ మ్యాన్, అగ్ని మధ్యలో నడుస్తూ ఉన్నారు, ఆయన గాయపడలేదు. అప్పుడు నెబుకద్నెజరు భగభగమండే కొలిమి తలుపు దగ్గరికెళ్ళి, మీ 3 సర్వాతీతుడైన దేవుని సేవకులారా, బయటికి రండి, నా దగ్గరకు రండి అని పిలిచాడు. ఓ, ఏం సందేశం! మీ గురించి వేరుగా ఏదో తప్పక ఉంది. మీరు ఇక్కడికి వచ్చి అదేమిటో చెప్పండి. అప్పుడు ఆ 3 ఆ మంటల్లోంచి బయటకు వచ్చారు. పరిపాలకులు, ప్రముఖులు, రాష్ట్రాధిపతులు, రాజమంత్రులు వారి చుట్టూ గుమికుడు వారిని పరిశీలనగా చూశారు. వారి శరీరాలకు మంటల చేత ఏ హాని కలగలేదు. వారి తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా కమిలిపోలేదు. వారి బట్టలు కాలిపోలేదు. నిప్పు వాసన కూడా వారిని ఆవరించలేదు. నిప్పు వాసన కూడా వారి నుంచి రాలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నంబర్ 6. థ్యాంక్ యూ. ఒకవేళ ఎన్నడైనా మనం ఏ సంతోషమైనా పొందితే దేవుని కృపను అర్థం చేసుకోవాలి. నాకున్న సమయంలో దీన్ని ఎంత సింపుల్గా చేయగలనో అంత చేయడానికి కృప అనేది అర్హత లేకుండా పొందే సహాయం మాత్రమే కాదు. దాని అర్థం నేను వెళ్ళాలనుకున్న దానికి నా జీవితం అంతా తలుపులను తన్ని వెళ్ళడానికి బదులుగా దేవుని సహాయం చేయమని నమ్మగలను. సరైన సమయంలో సరైన ద్వారాన్ని తెరుస్తాడు అని. కృపే మనల్ని మారుస్తుంది. దేవుని శక్తి అర్హత లేకున్నా పొందేదే కాదు కృప. అది దేవుని నుంచి మనకు ఉచితంగా వస్తుంది. మనం సొంతంగా ఎంతగా కష్టపడినా ప్రయత్నం చేసినా ఎన్నడూ చేయలేని దాన్ని సరళంగా చేయగలిగేలా చేస్తుంది. అది నా సొంత వివరణ. మళ్ళీ చెప్పమంటారా? కృప అనేది మనకు ఉచితంగా వచ్చే దేవుని శక్తి. మనం చేయవలసిందంతా దాన్ని స్వీకరించడమే. అది మనం చేసేలా చేస్తుంది. కృప అనేది చేయగలిగే శక్తి. మనం సొంతంగా ఎన్నడూ ఎంత కష్టపడినా ప్రయత్నించినా దేవుడు లేకుండా చేయలేని దాన్ని సరళంగా చేయగలిగేలా చేస్తుంది. ఎన్నో ఏళ్ళు నేనుగా నన్ను మార్చుకోవడానికి ట్రై చేశాను. ఎందుకంటే నాకు అది తెలుసు. నాకు సమస్యలు ఉండేవి. సంతోషంగా ఉండటానికి, శాంతంగా ఉండటానికి ట్రై చేశా. మెరుగైన వ్యక్తిగా ఉండాలని తెలుసా ట్రై చేశాను. ట్రై చేశా. అది పనిచేయడానికి బదులుగా హీనంగా అవసాగాను. ఎందుకంటే మనం ఎంతగా విసిగిపోతే అంత హీనంగా ప్రవర్తిస్తాం. దేవుడు ఆయన వాక్యం నుంచి నాకు బోధించడం ఆరంభించాడు. కేవలం ఆయన కృపే నన్ను మార్చగలదని. పెద్ద కథను చిన్నగా చేస్తూ మనం కృపచేత రక్షింపబడ్డాం, దాన్ని పొందుతాం. అదెలా అంటే, ఇక్కడ ఉన్నాను దేవా, నేను ప్రతిదీ చేశాను, నువ్వు నాకు హెల్ప్ చేయకుంటే నా పని అయిపోతుంది. మనం పొందుతాం. రక్షణను మనం పొందలేం. నాకు ఆ టెర్మినాలజీ ఇష్టం లేదు. ఎంతమంది రక్షణ పొందారు?
ఈ సభలో దాదాపు 1200 మంది క్రీస్తుని స్వీకరించారు. మీరు ఉచిత గిఫ్ట్ని పొందలేరు, ఉచిత గిఫ్ట్స్ని పొందుతారు. కృపచేత విశ్వాసం ద్వారా రక్షణ పొందుతారు. అది దేవుని వరం, కార్యాలు కావు ఎవరైనా డంబాలు పలకడానికి. అదేవిధంగా మనం రక్షింపబడింది, అదేవిధంగా ఎలా జీవించాలో నేర్చుకోవాలి. కృప అనేది దాదాపు 20 భాగాల బోధనా సిరీస్. నాకిప్పుడు దాదాపు 3 నిమిషాలున్నాయి ఈ సెక్షన్కి. మీకో విషయం చెప్తాను ఏమంటే, ఎప్పుడైనా సరే మీరు విసిగిపోయినట్లు ఫీల్ అయితే దాని అర్థం దేవుడు మాత్రమే చేయగలిగింది ఏదో చేయడానికి ట్రై చేస్తున్నందుకే. ఎప్పుడు విసిగిపోయినా సరే దేవుడు మాత్రమే చేయగలదేదో మీరు చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు అది ఆపి ఇలా అనాలి, ఓకే నేను శరీర కార్యాల్లోనికి దిగాను అంటే దేవుడు పని చేయడానికి నా శక్తి, నేను ఇక్కడ ఆగిపోతాను దేవా, సహాయం చెయ్యి, నువ్వే దీన్ని జరిపించాలి, నువ్వు లేకుండా నేనేమీ చేయలేను. తర్వాత దేవుడు ప్రతిదీ మన టైంలో చేయడాన్ని గుర్తించడంతో లేదా మనం చేసే విధానంలో. కనుక ప్రార్థన చేసిన తర్వాత దేవుణ్ణి నమ్మాలి, ఆయన కార్యం చేయడానికి చూస్తాం. చివరికి నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేయడం మానేశాను. ఇప్పుడు చూసారా, నేను మారిపోయాను. మీరనొచ్చి ఇప్పుడు వెయిట్ వెయిట్ వెయిట్, మిమ్మల్ని మార్చుకోవడానికి ట్రై చేయరంటే అర్థం ఏమిటి? వావ్, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయలేరంతే. చూడండి, నేను చేయగలను. అవును, చేయగలను. ప్రతి ఉదయం ప్రార్థిస్తాను, దేవా నా నోటిని కాపాడు, నా మాటలతో నీకు వ్యతిరేకంగా పాపం చేయకుండా సహాయం చేయదేవా. ఈరోజు నా నోటితో సమస్యలో పడకుండా నువ్వు హెల్ప్ చేయకపోతే సమస్యలో పడతా. ఇప్పుడు అలానే ఉండండి. అది ఇదిగో ఇలా పనిచేస్తుంది. ప్రార్థిస్తాను, తర్వాత పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేస్తాడు. రోజును గడుపుతుంటాను, పనులతో బిజీగా ఉంటా. చూడండి, ఇలానే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ మనతో ఉండి మన జీవితంలో కార్యాలు చేస్తాడు. నేనేదో అంటాను, దాన్ని దేవుడు పట్టించుకోడు. తిరిగి ఏదో అంటాను, అప్పుడు ఆయన తిరిగి ఏదో అంటారు. చిన్నగా నాకు ఇలాంటి ఇవన్నీ ఓకే. చూడండి, మీకు అర్థమైంది అవునా? ఇప్పుడు బహుశా మీరు మనం ఉన్న చోట మౌనంగా లేరు. ఎలా అంటే, ఈమె దేని గురించి ఆలోచిస్తుంది? దీన్ని అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ నా లోపల నివసిస్తున్నాడు. బైబిల్ చెప్తుంది ఏమనంటే, ఇకపై నియమాల క్రింద జీవించమని. దేవుడు మనల్ని ప్రేమించడానికి ఎలా ప్రవర్తించాలన్న నియమాలు నిబంధనలతో జీవించని అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ ప్రేరేపణలతో జీవిస్తున్నాం. కనుక నిజం ఏమిటంటే, నేను ఈరోజు నా నోటితో 100 తప్పులు చేసినా దేవుడు ప్రేమిస్తాడు. అప్పటికి పరమునకు వెళ్తాను. అయితే ఏది మంచో అదే చేయాలనుకుంటాను ఆయన ప్రేమిస్తున్నందున. కనుక ఇలా అంటూ తిరగడానికి బదులుగా ఈరోజు ఏమీ అనుభవడం లేదు, సమస్యల్లో పడనాలా అయితే. ఎందుకంటే మనకు తెలిసిందంతా అతిగా చేయడమే. ఈరోజు అసలు ఏం మాట్లాడను సమస్యల్లో పడినప్పుడు. అది అలా పనిచేయదు, అందరికీ తెలుసు అది. కొంచెం సేపు నోరు మూసుకుని ఉంటాం, అయితే బాయ్ తెరిచినప్పుడు మీరు చేయవలసింది ఇదే. ఇలా అనడానికి బదులుగా, బాయ్ ఈరోజు ఇది చేయలేను, ఇది చేయలేను, ఇది చేయలేను, నేను ఇది చేయకపోవడం మంచిది. మీరు లేచి ఇలా అనండి అంతే. దేవా నువ్వు నన్ను ఎలా ఉండమంటే అలా ఉండాలని ఉంది. పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేయమని అడుగుతున్నాను. ఒకవేళ సమస్యలో పడబోతున్నా అని తర్వాత నా వంతు ఏమిటంటే, మనలో భాగం ఉంటుంది. అది శరీరపు ప్రయత్నంలా ఉండదు, అది ఆత్మికమైన ప్రయత్నం. అయితే అదిలా అండమే, దేవునితో నేను సహకరిస్తాను. ఓకే దేవా నా నోటికి తాళం వేయమంటున్నావు, వేయకుంటే దేవుతో పోట్లాట ఆరంభిస్తా. అప్పుడు బహుశా మూసుకుంటాను. మీకు అది అర్థం కాలేదు? అంత కష్టంగా ఉందా? ఎంతమందికి అర్థమైంది ఏం చెప్తున్నాను? ఇప్పుడు నా మనసులోకి వచ్చిన 2 విషయాలు. ముందుగా 1 కొరింథీ 15:10 చూద్దాం. అపొస్తలుడైన పౌలు
అన్నాడు. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే మరియు ఆశీర్వాదము వలన అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ ఫలం లేకుండా బాధించబడకుండా వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఇప్పుడు ముందుగా ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా వినిపించవచ్చును. అయితే పౌలు అంటున్నాడు, చూడండి, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే. అయితే దేవుడు ఆయన కృపను ఆఫర్ చేసినప్పుడు దాన్ని వ్యర్థంగా తీసుకోలేదు. పరిశుద్ధాత్మ శక్తిని తీసుకుని దేవుడు నన్ను చేయమన్న వాటిని చేయడానికి, అలా ఉండడానికి యూజ్ చేశాను. ఇప్పుడు పౌలు, ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, విజేత అయిన అపొస్తలులను. అయితే గుర్తు చేస్తున్నాను ఏమనంటే అదంతా కేవలం దేవుని కృప వల్లనే. ఈరోజు మీకు చెప్పగలను, నిజాయితీగా నేను ఇక్కడ పైకి వచ్చి బోధించినప్పుడు, నేను ఈ పని 40 ఏళ్ల నుంచి చేస్తున్నా. అయితే ఇక్కడికి వచ్చి బోధిస్తున్నప్పుడు ఎలా అంటే ఇంకెవరో అన్నట్లే ఉంటుంది. చూడండి, అందులో ఏ అర్థం ఉండదనుకుంటా. అయితే అదెలా అంటే నేను మాత్రం ఎందుకంటే దేవుని కృపాశక్తి అభిషేకం మీ మీదకు వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది అది మిమ్మల్ని వేరే స్త్రీ పురుషునిగా మార్చేస్తుందని. మనం దేవుని కృపతో వేరే ఏ విధంగానూ చేయలేనివి చేయగలం. మీకు ఇంకో మాట చెప్తాను, నేను ఇక్కడ పైకి వచ్చినప్పుడు నాపై నేను ఆధారపడను. నేను స్టడీ చేశాను, పని చేశాను. అయితే అది కూడా చేస్తూ ఉండడానికి నాకు దేవుని కృప కావాలి. 40 ఏళ్ళుగా చేస్తున్నాం. ఇది మీరు వచ్చిన మొదటి సభ కావచ్చు, నాది మాత్రం కాదు. ఆమేన్. ఈ పని చేస్తూ ఉండడానికి, ఫ్రెష్గా ఉండడానికి, ఇంకొక సందేశాన్ని పొందడానికి, ఇంకొక హోటల్లో ఉండడానికి నాకు కృప కావాలి. కృప, కృప, మరింత కృప. కనుక ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి ఉండాలి. మీ జాబ్స్ని గురించి సణుకోవడం మానివేయాలి. ప్రతిరోజు దేవుని కృప మీదగానే ఆధారపడితే అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకో రోజు ఉంటే బాగుంటుంది. రెండు కొరింథీ 12:7-9 అవన్నీ చూడ్డానికి టైం తీసుకొని మీకు విషయం చెప్తాను. మీరు గాని క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, బిడ్డను పెంచడం కష్టం అయితే, ఏదైనా కష్టమైన సంబంధంలో గానుంటే, మీరున్న సంబంధంలో ఉండడానికి కష్టంగా ఉన్న ఎలాంటి సంబంధంలో అయినా ఉంటే, ఎవరైనా మీరు పెద్దవారైన పేరెంట్స్ని చూసుకోవలసిన పరిస్థితిలో గానుంటే, మీరు ఏం చేసినా సరే వారికి అది నచ్చదు. అవును. ఇప్పుడు చెప్పేది వినండి. దేవుడు మిమ్మల్ని ఉంచిన ఏ చోట అయినా ఆయన మీకు కృపనిస్తాడు. వెయిట్. అక్కడ ఉండడానికి, అక్కడ ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి. పౌలు ప్రార్థించాడు, దేవుడే దాంతో డీల్ చేస్తాడని. శరీరంలో ముళ్ళు అని బైబిల్ చెప్తుందే దాంతో. 3 సార్లు ప్రభువుని వేడుకున్నాడు. దేవుడు అన్నాడు, నేను దాన్ని తొలగించను, నా కృప నీకు చాలు అని. యాంప్లిఫైడ్ చెప్తుంది, నా కృప నీకు చాలును శారీరకంగా ఆ కష్టాన్ని అనుభవించడానికి లేదా సహించడానికి. వేరుగా చెప్పాలంటే, నా కృప నీకు చాలును బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగును. ముఖం మీద చిరునవ్వుతో నన్ను సేవించి మంచి వైఖరితో పని చేయి. అయితే కృపని పొందలేరు. ఒకవేళ మీరు ఇలా అంటూ ఉంటే, మళ్ళీ ఆ చెత్త ఆఫీస్కి వెళ్ళాలి, భయంకరమైన ఆ ట్రాఫిక్లో రావాల్సినంత జీతం ఇవ్వడం లేదు, జాబ్ అంటే అసహ్యం, అక్కడున్న వారంటే అసహ్యం.
కృపని పొందడం గురించి మర్చిపోండి. అలాగనంటే అయితే లేచి ఇలా అనండి, ఇదిగో దేవా, ఇప్పుడు నువ్వు నన్ను ఇక్కడుంచావు. నిన్ను నమ్ముతున్నాను, నాలో కార్యం చేసిన తర్వాత వేరే ఒక చోట ఉంచుతావని. అయితే ఈ లోపల నేను అక్కడికి ముఖం మీద చిరునవ్వుతో నీ కృప చేత వెళతాను, నీకు ప్రతినిధిగా ఉంటాను, అక్కడ నిన్ను మహిమపరుస్తాను. ఆమేన్. కృప అంటే అదే. కృప అనేది నా బుద్ధిహీనతను క్షమించడానికి ఉండదు అక్కడ, అది ఆ పని చేస్తుంది. కృప నేను చేయగలిగేలా చేస్తుంది. తర్వాత ఇక్కడ ఒకే ఒక పాయింట్ చెప్పాలి నేను. నంబర్ 7, మీరు కానీ సంతోషంగా ఉంటే ప్రజల గురించి 4 విషయాలను అర్థం చేసుకోవాలి. నంబర్ 1, మనకు వాళ్ళు కావాలి. వారు లేకుండా మనం జీవనం సాగించలేము. దేవుడు అలా చేశాడు. అందరికీ అంతా ఉండేలా చేయలేదు, అలా ఫిక్స్ చేశాడు. వారితో కలిసి వెళ్ళడం అంత ఈజీ కాదు. గుర్తుంచుకోవాల్సిన రెండో విషయం అది. నంబర్ 3, మనం డీల్ చేసే వారిలో ఎక్కువ మంది మనలా ఉండరు. వాళ్ళని చూసి ఇలా అంటూ ఉంటాం, అసలు మీ సమస్య ఏమిటి? నీకు అదెలా నచ్చుతుంది? నువ్వలా ఎందుకు చేసావు? ప్రజలతో డీల్ చేస్తున్నప్పుడు సున్నితంగా, త్వరగా బాధపడేవారిలా ఉండకూడదు. అయితే అత్యంత ధారాళంగా ఉండాలి క్షమాపణ విషయంలో. ఆమేన్. చూడండి, నాకు తెలిసేప్పుడు మీకు మిగతా పాయింట్లు కావాలని, అవునా? వాటిని ఫాస్ట్గా మీకోసం చదువుతా. త్వరగా ప్రార్థనా శక్తిని తెలుసుకోండి. మీరుగా చేయడానికి బదులుగా వాటిని గురించి ప్రార్థించండి. అనుకూలంగా నిరీక్షణతో ఉండండి. కృతజ్ఞత చూపండి. విధేయత ఉండండి. సంతోషంగా ఉండాలనే నిర్ణయం తీసుకోండి. ఆమేన్. సంతోషానికి అత్యంత గొప్ప 3 సూత్రాలు ఏమిటంటే కృతజ్ఞత, నిరీక్షణ మరియు ప్రతి పరిస్థితిలోనూ అనుకూలంగా ఉండడం నేర్చుకోవడమే. చూడండి, ఈ విషయాలు సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి చాలా దూరం వెళ్ళగలవు. అవి నాకు వ్యక్తిగతంగా ప్రకటన కలిగించాయి, నా వైఖరిని మార్చుకోవడానికి ఎంతో సహాయపడ్డాయి. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్కి థ్యాంక్స్. అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలిస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemery.orgని ఈరోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేరీ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.